వెంకటేశాయ. ఈరోజు చాలా శుభదినం. ఓన్లీ ఒక 20 రోజుల్లో ఈ కార్యక్రమం తలపెట్టి తిరుపతి నుంచి వచ్చినటువంటి శేషగిరిరావు గారు ఈ యొక్క కార్యక్రమం చేయాలా, వధువరుల వివాహ పరిచయ వేదిక చేయాలని చెప్పనని నిశ్చయించుకోవడం. కేవలం 20 రోజుల్లో మన బ్రాహ్మణ బంధుమిత్రులంతా కూడా, మా మిత్రులంతా కూడా కలిసి విశేషంగా ప్రచారం చేసి ఈ రోజు ఇంత వైభవపేతంగా పరిచయ వేదిక నిర్వహించడానికి సహకరించారు. ముందుగా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు, ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం. అదేవిధంగా బ్రాహ్మణులు ఈ రోజుల్లో వివాహాలు కుదరాలంటే చాలా కష్టపడుతున్నటువంటి పరిస్థితి. ఎన్ని దగ్గరలో పోయినా ఎక్కడో వరుడున్నాడు, ఎక్కడో కన్య ఉంది అంటే అక్కడికి పోవడం, నిరాశతో వెనుదిరిగి రావడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నటువంటి శుభ సందర్భంలో ఇదే విధంగా మనం ఒక వేదిక ఏర్పాటు చేస్తే ఒక అందరినీ ఇక్కడ కలిపి ఒక వివాహాలు కుదిరితే ఎంతో పుణ్యమైన ఫలం దక్కుతుందన్నటువంటి ఉద్దేశంతో మా మిత్రులంతా కూడా కలిసి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేయడానికి తలపెట్టారు. ఎంతో దిగ్విజయంగా ఈరోజు చాలా మంది ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేశారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళ పిల్లలకి అందరికీ కూడా అతి శీఘ్రంగా ఇదే వివాహ పరిచయ వేదికలో వివాహాలు కుదరాలని ప్రత్యేకించి ఆ వేడుకొండల వాడిని కోరుకుంటూ సేవ తీసుకుంటున్నాం. మా పేరు ఏఎల్ఎన్ శాస్త్రి, అనంతపురం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రధాన అర్చకుడు, బ్రాహ్మణ సమైక్య అనంతపురం జిల్లా అధ్యక్షుడు. బ్రాహ్మణ సేవా సంఘం తరఫున ఉచిత వివాహ పరిచయ వేదికలు మా అధ్యక్షులు ఏఎన్ఎస్ శాస్త్రి గారి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మా బ్రాహ్మణ మిత్రులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చినారు. చాలా సంతోషము. మేము ఒక నెల నుంచి కష్టపడి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయాలని అనుకున్నాము. ఈ ప్రోగ్రాము తక్కువ వ్యవధిలోనే మేము బాగానే అరేంజ్ చేసినామని అనుకుంటున్నాము. అయితే ఈ బ్రాహ్మణుల యొక్క అబ్బాయిలకు పెళ్లిళ్ళు అయ్యేది చాలా కష్టంగా ఉంది. కానీ అమ్మాయిలు లేరు అంటే అమ్మాయిలు ఉన్నారు. ఈ బ్రాహ్మణ ఇదిలో కేవలం శాఖాపరమైనటువంటి భేదాలు ఎక్కువ ఉన్నాయి. ఈ శాఖా భేదాలు వదలాలా, బ్రాహ్మణుడు అంటే ఒకరే బ్రాహ్మణుడు అనేది చూసుకోవాలా. కేవలం గోత్రాలు మాత్రమే చూసుకుంటే సరిపోతుంది. ఈ శాఖా భేదాలు విడిపించిపెట్టాలా. ఈ బ్రాహ్మణుల యొక్క వివాహము విషయంలో అమ్మాయిల తల్లి గారి పాత్ర ఎక్కువైపోయింది. ఆ తల్లిగారు కూడా కొంచెం ఆలోచన చేయాలా. వాస్తవ పరిస్థితులకి ఇది కేవలం సాఫ్ట్వేర్లే సంబంధాలు కావాలని అనుకుంటున్నారు. పురోహితులు కూడా ఈరోజు సాఫ్ట్వేర్ల కంటే ఎక్కువ సంపాదించగలుగుతున్నారు. అయితే వాళ్ళకి నెల పేస్ట్ ఇప్పుడు రాదు కాబట్టి పురోహితులది కనపడడం లేదు. సాఫ్ట్వేర్ల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు పురోహితులు. కాబట్టి పురోహితుల యొక్క సంబంధాలు కుదిరించుకోవాలని మేము కోరుకుంటున్నాము. కేవలం పురోహితుల యొక్క తల్లిదండ్రుల్లో కూడా ఆలోచన రావాలా. వాళ్ళ అమ్మాయిలనేమో సాఫ్ట్వేర్కి వెళ్ళాలనుకుంటారు, వాళ్ళ అబ్బాయి పురోహితుడు అయితే పురోహితులకు మేము ఈము అని అంటున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. మార్పు అనేది సమాజంలో రావాలా అంటే ముందు మనలో, మన కుటుంబంలో మార్పు రావాలా. కాబట్టి ఇది ప్రతి ఒక్క ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయాలా. ముఖ్యంగా ఆడపిల్లల యొక్క తల్లి ఆలోచన చేయాలా. నీ బిడ్డ సుఖంగా ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదు, కానీ సమాజానికి వ్యతిరేకంగా కానీ పోనీ నువ్వు చిన్నప్పుడు నువ్వు సంబంధాలు చేసినప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉండినాయా, నువ్వు ఎవరో మన సంబంధం కుదిరితే చాలు అనేటట్లు ఉండినాము. కాబట్టి బతకడానికి డబ్బు అవసరం. కేవలం డబ్బు కోసమే మనం బతుకుతున్నాము అన్న భావన వదిలిపెట్టండి. కాబట్టి ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల కంటే కూడా చాలా గౌరవంగా, హుందాగా, ఇండివిజువల్గా బతుకుతున్నారు పురోహితులు. పురోహితుల అబ్బాయిలకు పిల్లలు ఇచ్చేదానికి ముందుకు రావాలా. పురోహితుల యొక్క తల్లిదండ్రుల ఆలోచనలలో కూడా మార్పు రావాలా అని మేము ఈ బ్రాహ్మణ సంఘం తరఫున కోరుకుంటున్నాము. ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా కూడా మార్పు సహజ సిద్ధంగా రావాలా. ఈ మార్పు వచ్చి ప్రతి ఒక్కరికి పెళ్లిళ్ళు కావాలని ఆ వెంకటరమణ స్వామిని మేము కోరుకుంటున్నాము. ఈ వివాహ వేదిక కూడా మేమంతా ఉచిత సర్వీసే చేస్తున్నాము. నా పేరు సిబి మురళీధర్, బ్రాహ్మణ సంఘం జిల్లా ఉపాధ్యక్షులుగా నేను పనిచేస్తున్నాను.